హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం స్పీడ్ మ్యాథ్స్లో మల్టిప్లికేషన్ ఆఫ్ నెంబర్స్ విత్ 12 టు 99 చూద్దాం. సో ఇక్కడ ఏదైనా నెంబర్ని 12 నుంచి 99 నెంబర్ మధ్యలో 99 వరకు మనం మల్టిప్లికేషన్ చేయాలంటే చిన్న ట్రిక్ ఉంది. అది ఏ విధంగా చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇచ్చిన నెంబర్కి ఫర్ సపోజ్ ఇక్కడ ఎగ్జాంపుల్ 2123 ఇంటూ 12 ఇది నేను మల్టిప్లై చేయాలి. సో ఈ నెంబరు 2123కి ముందు ఒక జీరో, వెనక ఒక జీరో. సో ముందు వైపు ఒక జీరో, వెనక వైపు ఒక జీరో మనం పెట్టుకుంటాం. పెట్టుకున్న తర్వాత 2 నెంబర్ చొప్పున నెంబర్లో 2 నెంబర్ చొప్పున తీసుకుని 12తో క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ మనం ఒక చిన్న టేబుల్ తయారు చేసుకోవాలి. అయితే ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేయడం కోసం ఈ పై టేబుల్ ఇచ్చాను, కానీ యాక్చువల్గా ఈ కింద టేబుల్ మనకి సరిపోతుంది అనమాట. సో క్రాస్ మల్టిప్లైలో మనం చూస్తూ క్యాలిక్యులేట్ చేసుకుని మనం ఇక్కడ నెంబర్స్ని మనం వేసుకోవచ్చు. చూద్దాం ఎలా చేద్దామని. ఫస్ట్ 2 నెంబర్స్ 30 తీసుకుంటున్నాను. క్రాస్ మల్టిప్లై చేయండి 1 2తో. 1 0 0 2 3 6 6 ప్లస్ 0 6. నెక్స్ట్ 2 నెంబర్స్ 2 3. సో 2 3 తీసుకుంటున్నాను. 1 2తో క్రాస్ మల్టిప్లై చేయండి. 2 2 4 1 3 3. 4 ప్లస్ 3 7. నెక్స్ట్ 2 నెంబర్స్ 1 2. సో 1 2 1 2. 2 1 2 2 1 2 4. నెక్స్ట్ 2 నెంబర్స్ 2 1. సో 1 2తో క్రాస్ మల్టిప్లై 2 2s 4 1 1s 5. సో 5 అక్కడ వేస్తున్నాను. నెక్స్ట్ 2 నెంబర్స్ 0 2. సో 0 2 1 2. 2 0s 0 1 2s 2. సో 0 ప్లస్ 2 2. సో ఈ విధంగా మనం టేబుల్ తయారు చేసిన తర్వాత ఆ డిజిట్స్ని 1 by 1 రాసుకుంటూ వెళ్ళిపోవడం. 6 7 4 5 2. సో ఇదే మీకు ఆన్సర్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ సింగిల్ డిజిట్ కాకుండా డబుల్ డిజిట్ వస్తే సింగిల్ డిజిట్ రాస్తాము, మనం టెన్స్ ప్లేస్ డిజిట్ని క్యారీ ఆన్ చేస్తాము నెక్స్ట్ లెవెల్కి. సో ఇది ప్రాసెస్. సో మరి 2 ఎగ్జాంపుల్స్ ఇక్కడ చూద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, ఇక్కడ 3 4 2 5 ఇంటూ 2 1 దీన్ని మల్టిప్లై చేయాలి. సో మనం ఫస్ట్ చేయాల్సింది ఏంటి, నెంబర్ ముందు ఒక జీరో, నెంబర్ తర్వాత ఒక జీరో మనం ఇక్కడ పెట్టుకుంటాం. సో ఫస్ట్ 2 నెంబర్స్ 5 0 2 1 తీసుకుంటున్నాను. 1 5 5 2 0 0. 5 ప్లస్ 0 5. సో నేను ఇక్కడ 5 రాశాను. నెక్స్ట్ 2 digits 2 5 2 1. 1 2 2 2 5 10. 2 ప్లస్ 10 12. 12 రాశాను ఇక్కడ. నెక్స్ట్ 2 digits 4 2. 1 4 4 2 2 4. 4 ప్లస్ 4 8. సో 8 ఇక్కడ నేను రాశాను. నెక్స్ట్ 2 digits 3 3 4. సో 1 3 3 4 2 8. 8 ప్లస్ 3 11. సో 11 ఇక్కడ రాశాను. నెక్స్ట్ 2 digits 0 3. 1 0 0 2 3 6. సో 6 నేను ఇక్కడ రాశాను. 6 ప్లస్ 0 6 కాబట్టి. ఇప్పుడు మనం నెంబర్ని రాసుకోవాలి. సో నెంబర్ రాసుకోవడానికి ఫస్ట్ డిజిట్ 5. నెక్స్ట్ ఇక్కడ 2ని మనం రాస్తాము. 1 క్యారీ ఆన్. 8 ప్లస్ 1 9. నెక్స్ట్ 11 కాబట్టి 1 ఇక్కడ రాయండి. 1 క్యారీ ఆన్ చేయండి. 1 ప్లస్ 6 7. సో ఇదే మీకు కావాల్సిన నెంబర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇప్పుడు 8 1 4 5 6 ఇంటూ 5 7 దీన్ని మల్టిప్లై చేయాలి. సో అక్కడలాగే మనం చేయాల్సింది 2 2 డిజిట్స్ తీసుకుంటూ క్రాస్ మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళిపోతాం. సో ఫస్ట్ 0 0 యాడ్ చేసుకున్న నెంబర్కి ముందు నెంబర్కి వెనకతల. ఇప్పుడు 7 6 42 5 zeros 0. 42 ప్లస్ 0 42. సో 42 ఇక్కడ వేసాను. నెక్స్ట్ 7 5s 35. 6 5s 30. 65. సో 65 ఇక్కడ రాశాను. నెక్స్ట్ 7 4s 28. 5 5s 25. 28 25 53. సో 53 అక్కడ రాశాను. 7 1 7. 5 4s 20. 20 ప్లస్ 7 27 ఇక్కడ రాశాను. 7 8 56. 5 1s 5. 56 ప్లస్ 5 61. 61 ఇక్కడ రాశాను. నెక్స్ట్ 7 0 0 5 8s 40. సో నేను ఇక్కడ 40 రాశాను. ఇప్పుడు నువ్వు నెంబర్ని మనం రాయాలి. సో 42లో 2ని ఇక్కడ రాస్తున్నాను. 4ని క్యారీ ఆన్ చేస్తున్నాను. సో 69. 65 ప్లస్ 4 69.
సో 9 ఇక్కడ రాస్తాను, 6 క్యారీ ఆన్ చేస్తున్నాను. 53 ప్లస్ 6 59. 9 ఇక్కడ రాస్తాను, 5 క్యారీ ఆన్ చేస్తున్నాను. 27 ప్లస్ 5 32. సో 2 ఇక్కడ రాస్తున్నాను, 3 క్యారీ ఆన్ చేస్తున్నాను. 61 ప్లస్ 3 64. సో 4 ఇక్కడ రాస్తున్నాను, 6 క్యారీ ఆన్ చేస్తున్నాను. 40 ప్లస్ 6 46. సో 46 కాబట్టి నేను ఇక్కడ 46ని రాసేస్తున్నాను. సో ఇదే మనకు కావాల్సిన నెంబర్ అవుతుంది అన్నమాట. సో ఐ హోప్ మీకు బాగా అర్థమైంది అనుకుంటున్నాను. సో బాగా ప్రాక్టీస్ చేస్తే ఇంకా స్పీడ్గా చేయగలుగుతారు. ఆల్ ది బెస్ట్.